చూస్తుందండి. రైట్. ఇక బ్రిక్స్ కరెన్సీ అంటేనే ట్రంప్ భయపడిపోతున్న పరిస్థితి. అమెరికా డాలర్ ప్లేస్లోకి బ్రిక్స్ కరెన్సీ రాబోతోందనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. అండ్ అమెరికా పతనం ఖాయమని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. అండ్ ఈ భారత్కు డాలర్ పోయి బ్రిక్స్ కరెన్సీ వస్తే మంచిదా, లేకపోతే డాలర్ ఉంటేనే మంచిదంటారా? ఇక్కడ మనకి వార్తల్లో అన్ని చోట్ల ఒకటే ఉంటుంది. బ్రిక్స్ కరెన్సీ వచ్చి డాలర్ పతనం అవ్వాలి, డాలర్ పతనం అవ్వాలి, డాలర్ పతనం అవుతుంది, బ్రిక్స్ కరెన్సీ వచ్చేస్తుంది ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇండియా ఈ బ్రిక్స్ కరెన్సీ తేవడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇండియా యాక్సెప్ట్ చేయకపోతే ఈ బ్రిక్స్లో ఉన్న మిగిలిన 3 దేశాలు బ్రిక్స్ కరెన్సీని అంత ఈజీగా తేలేవు. ఎందుకంటే ఇండియా అది కూడా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. నలుగులో అక్కడ నిర్ణయం అనేది ఏకాభిప్రాయంగా తీసుకుంటారు. కాబట్టి ఇండియా యాక్సెప్ట్ చేయాలి. మరి ఇండియా ఈరోజు ఎస్సీఓ మీట్ అవుతుంది, ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ని, ఇటు జీ జిన్పింగ్ని మీట్ అవుతున్నారు, బ్రిక్స్ కరెన్సీ కూడా ఈజీగా వచ్చేస్తా అంటారు. కానీ ఒక్క విషయం గమనించాలి. భారత ఆర్థిక వ్యవస్థకి, భారతదేశానికి బ్రిక్స్ బెంట్రా డాలర్ మంచిదా అని గమనించాలి. ఒక్క విషయాన్ని గమనించాలి. మన భారత ఆర్థిక వ్యవస్థ చూడండి, నేను చెప్పేది చాలా విచిత్రంగా ఉంటుంది. భారతదేశం సేఫ్టీ కోసం ప్రస్తుతం డాలరే ఉండాలి, బ్రిక్స్ కరెన్సీ రాకూడదు. ఒక అద్భుతంగా ఈ విషయం ఏంది ఇలా ఉంది అనుకుంటారు. బయట చర్చ వేరు. మనకి బ్రిక్స్ కరెన్సీ వెంటనే రాకూడదండి. ఒక దశాబ్దం పాటు బ్రిక్స్ కరెన్సీ రాకూడదు. కేవలం డాలర్ ఆధిపత్యం, అమెరికా ఆధిపత్యం ఉంటేనే మనం సూపర్ పవర్ అవుతాం. ఏంటి విచిత్రంగా ఉంది అనుకుంటారు. ఒకటి గమనించాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు బ్రిక్స్ కరెన్సీ వస్తే ఈ బ్రిక్స్ దేశాలైన ఇండియా, చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా బ్రెజిల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎవరండి? చైనా. $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. మిగిలిన 4 దేశాల ఆర్థిక వ్యవస్థ కలిపిన చైనా అంత ఉండదు. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ వస్తే అక్కడ ఆధిపత్యం చైనాది ఉంటుంది. అంటే అమెరికా ఆధిపత్యంలో మనం ఎదుగుతామా డాలర్లో, లేదా చైనా ఆధిపత్యంలో ఉన్న బ్రిక్స్ కరెన్సీ ఎదిగిద్దా అంటే ఎవరి ఆధిపత్యం ముఖ్యమండి? అమెరికా ఆధిపత్యం ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పటికీ అమెరికా చైనాల్లో ఎవరిని నమ్మగలుగుతాం? అమెరికాని నమ్మలేం, చైనాని నమ్మలేం. బట్ ఎవరిని ఎక్కువ నమ్మగలుగుతామంటే అమెరికాని ఎక్కువ నమ్మగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం, ట్రంప్ అనే వ్యక్తిని పక్కన పడేస్తే, ట్రంప్ చేసే చర్యలను ఇప్పుడు పక్కన పడేస్తే అమెరికాని చూడాలి. అమెరికా 1700 ఆల్మోస్ట్ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది సూపర్ పవర్ అండి. గత 75-80 సంవత్సరాలుగా సూపర్ పవర్ అది. ఈ సూపర్ పవర్ వల్ల ప్రపంచంలో మానవ చరిత్రలోనూ ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఏంటి అంటారు? ప్రపంచంలో సముద్రాల్లో ఎవరైనా ప్రయాణించవచ్చు, ఆకాశం మీద ఎవరైనా ఎగవచ్చు. ఫ్రీ నావిగేషన్ అని, ఫ్రీ ఏవియేషన్ అనేది ఒకటి పెట్టింది అనమాట. అంతర్జాతీయ చట్టాలు పెట్టింది. ఆర్థిక చట్టానికి, పాలిటిక్స్కి ఒక చట్టం పెట్టింది. ఈరోజు అంతర్జాతీయ చట్టాలకి మూలం అమెరికా అండి. ఈరోజు ఆ అంతర్జాతీయ చట్టాల వల్లే ఇప్పుడు మనం ఆర్థిక సంస్కరణ అమలు జరుపుతున్నాం. ఫ్రీ ట్రేడ్ ఇవన్నీ వచ్చినాయి అమెరికా ఆధిపత్యం వల్ల. కానీ చైనా ఆధిపత్యం వస్తే ప్రజాస్వామ్యం ఉండనివ్వదు. ప్రపంచంలో వేరే ఆర్థిక చట్టాలు తెస్తే వేరే తీసుకొస్తుంది. కాబట్టి అది భారత్ ఎదగడానికి ఉండదు. ఎందుకంటే చైనా భారత్ని తొక్కితేనే చైనా ఎదిగిద్ది. గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఈరోజు అమెరికా మనకి వ్యతిరేకంగా ఉందని మనం లాగేసి బ్రిక్స్ కరెన్సీ తెచ్చేద్దాం. అది ట్రాప్. ఏంటంటే ఈరోజు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వీళ్ళందరూ మోడీ కోసం ఎంత వెంపర్లాడుతున్నారు. స్లోగా ఇండియాని అమెరికాకి దూరం చేసి బ్రిక్స్ కరెన్సీ తెచ్చేస్తే, బ్రిక్స్ కరెన్సీ పెడితే చైనా ఆధిపత్యం అండి. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ కేవలం $4 ట్రిలియన్, చైనా ఆర్థిక వ్యవస్థ కంటే 5 రెట్లు తక్కువ. ఇప్పుడు చైనాలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంది, బ్రిక్స్ బ్యాంకులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు దాని దగ్గర 2500 టన్నుల బంగారం ఉంది, మన దగ్గర 879 టన్నుల బంగారం ఉంది. ఈ బంగారం అనేది కరెన్సీ యొక్క స్థిరత్వానికి వాళ్ళ షేర్కి విలువ అనమాట. సో చైనా మనల్ని కంట్రోల్ చేస్తుంది. చైనా మొత్తం బ్రిక్స్ కరెన్సీ దేని చేతిలోకి వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి డాలర్ ఆధిపత్యం పోయి బ్రిక్స్ కరెన్సీ వస్తే చైనా ఆధిపత్యం వచ్చినట్టు ప్రపంచంలో. దాంతో ఏమవుతుందంటే ఇండియా అనే దాన్ని విపత్కర పరిస్థితుల్లో గెంటేస్తారనమాట. ఇటు అమెరికాకి దూరం అవుతాం, చైనా కంట్రోల్ కాదు. ఈ చైనా వస్తే రాజకీయంగా, ఆర్థికంగా ప్రపంచంలో మొత్తం వ్యవస్థను మార్చేస్తే ఇండియా ఎదిగే అవకాశం కూడా ఇవ్వదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అనమాట. సో ఈ ట్రాప్లోకి మనం వెళ్ళకూడదు. కాబట్టి అందుకే ఇండియా బ్రిక్స్ కరెన్సీ మీద తొందరపడదండి. మనం గుర్తుపెట్టుకోవాలి. మోడీ బెదిరిస్తారు అమెరికాని, అంతే. బ్రిక్స్ కరెన్సీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఇండియాకి తెలుసు, మోడీకి తెలుసు, మన నిర్మలా సీతారామన్ అందరికీ తెలుసు. కాబట్టి స్లోగా చేసి ఇంకొక 10 సంవత్సరాలు ఇలా పోతే భారత ఆర్థిక వ్యవస్థ బలపడుద్ది. చైనా అంత స్థాయిలోకి మనం వెళ్ళగలుగుతాం, త్రిపుల్ పీ వీటిల్లో. సో దాంతో
అప్పుడు బ్రిక్స్ కరెన్సీ వస్తే అమెరికాని తట్టుకుని మనం ఉండగలుగుతాం, చైనాని తట్టుకుని ఉండగలుగుతాం. కాబట్టి ప్రస్తుతం డాలర్ ప్లేస్లోకి బ్రిక్స్ రాకూడదు, చైనా ఆధిపత్యం మనం ఇవ్వకూడదు. అందుకనే చైనా స్లోగా భారత్ని స్లోగా అలా దూరం చేసి అమెరికాని దూరం చేసి బ్రిక్స్ కరెన్సీ తేవాలి. ఇండియా అంగీకరించకపోతే బ్రిక్స్ కరెన్సీ చైనా తేలేదు, ఇంపాసిబుల్. బ్రిక్స్లో ఏకాభిప్రాయం ఉంది, ఇండియా ప్రజాస్వామ్య దేశం ఈ వ్యవస్థ కాబట్టి ఇండియా అంగీకరించిందంటే బ్రిక్స్ కరెన్సీ. ఇండియాకి బ్రిక్స్ కరెన్సీ రాకూడదండి. ఇప్పుడు ప్రస్తుతం డాలర్ ఆధిపత్యం, అమెరికా ఆధిపత్యం ఇంకొక 10 సంవత్సరాలు. ఎందుకంటే ఇక్కడ అమెరికా ఆధిపత్యంలోనే అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ కిందే చైనా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి 1979లో ప్రపంచంలో శక్తి అయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ చూడండి, దాని ఆ రాజకీయ వ్యవస్థ కమ్యూనిస్ట్ నేషన్, కానీ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ, ఆర్థిక సంస్కరణలు అవలంబించింది మనకంటే ఎక్కువగా. సో అమెరికా ఆధిపత్యం, అమెరికా పెట్టిన IMF ఆర్థిక UNO సిస్టమ్ను అది కాపాడింది కాబట్టి ఫ్రీగా మూవ్ అయిపోయి ప్రపంచంలో శక్తి అయిపోయింది. మరి మనకే అవ్వాలి కదా, అదే అమెరికా పెట్టిన అదే ఆర్థిక చట్రం UNO వీటి కింద మనం కూడా పెద్దది అయిన తర్వాత మనం చైనాని ఎదుర్కోవాలి. ఇప్పుడు ప్రస్తుతం చైనాని అందరూ అంటారు, నేను ఎలా అంటున్నాను అనుకోకండి, చైనా ఆర్థిక వ్యవస్థ మనకంటే 5.5 రెట్లు ఎక్కువ, దాని ఆర్మీ కూడా చాలా ఎక్కువ, కానీ ఇండియాను ఓడించలేదు, అది తర్వాత విషయం. కాబట్టి మనం కూడా బలవంతుడితో పోరాడేటప్పుడు అంత బలం సంతర్చించుకుంటే దాకా వాడితో స్నేహం కానీ, అది కూడా శత్రువు బ్యాక్ బైట్ చేస్తుంది, వెన్నుపోటు పొడి చేసింది. కాబట్టి చైనా ఒక పెద్ద ట్రాప్ వేసింది. మోడీకి తెలియదని కాదండి, మోడీ వెళ్తారు చైనా అమెరికాతో ట్రంప్తో బేరసారాలు ఆడడానికి, ఇప్పుడు ఈ రోజు అక్కడికి వెళ్తారు. అందువల్ల బ్రిక్స్ కరెన్సీ రాకూడదు వెంటనే. ఇప్పుడు వరకు ప్రస్తుతం ఉన్న డాలరే ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే ఇండియా తట్టుకోగలదనే విషయం మోడీకి తెలుసు, భారత్కి తెలుసు. కాబట్టి మనకు కావాల్సింది డాలర్ ఆధిపత్యం, వచ్చే 10 సంవత్సరాలు బ్రిక్స్ ఆధిపత్యం కాదు, చైనా ట్రాప్లోకి మనం వెళ్ళకూడదు. అంటిల్ అండ్ అన్లెస్ వీ విల్ బికమ్ ఏ పవర్ టు బీ రికార్డ్ విత్, వేర్ వీ కెన్ ఫేస్ ది చైనా, వేర్ వీ కెన్ ఫేస్ ది అమెరికా, వేర్ వీ కెన్ అఫోర్డ్ అవర్ సెల్ఫ్. అప్పటి వరకే స్వావలంబన అంటే అదే, అప్పటి వరకే మనం